అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ఉంది. బడ్జెట్ మీద అన్ని వైపుల నుంచి కూడా పెద్ద విరిపే కనిపిస్తూ ఉంది. మరొక వైపు తిరుమల లడ్డు వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా జనాల ముందు పూర్తిగా ఇరుక్కుపోయారు. అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎప్పటి నుంచో మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం లేదు అని ప్రభుత్వ పెద్దల్లో అసహనం ఉంది. పైగా కొందరు కీలక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే టచ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో అంటే తన చుట్టూ ఉన్న కీలక నేతలతో ఆయన అధికార పార్టీలకు సంబంధించిన కొందరు నేతలు టచ్లోనే ఉన్నారు అని ఆ సమాచారం కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంది. వెరసి మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి అధికారాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోగలుగుతామో వచ్చే ఎన్నికల తర్వాత, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా అనే ఆ భయం అయితే పాలక పక్షాన్ని వెంటాడుతూ ఉంది. 164 మంది సభ్యులతో అధికారంలో ఉన్న కూటమి వాళ్లకు ప్రస్తుతం ఉన్న పవర్ని ప్రజలకు మేలు చేయడం మీద ఉపయోగించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీద ప్రయోగించుకుంటూ అంటే జగన్ మీద ఎక్కడ లేని అసహనాన్ని, జగన్ మీద ఎక్కడ లేని దుష్ప్రచారాన్ని ఇప్పటి నుంచి వాళ్ళు ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అయినా జగన్ భయం వాళ్ళలో, జగన్ ఫోబియా వాళ్ళలో వెళ్ళడం లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడేమో అని చెప్పి ఆ భయం వెంటాడుతూ ఉంది. సో వీటన్నింటినీ మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద గరంగరంగా సీరియస్ అయినట్లుగా అయితే వాళ్ళ మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది. 9 అంశాల్లో మీ మీద సర్వేలు చేయించాను, మీ పనితీరు మార్చుకోవాలి, మీ పద్ధతి ఏం బాగోలేదు, అలాగైతే మీరు మునిగిపోతారు, పార్టీ లేకుండా మీరు ఎక్కడి నుంచి వస్తారు, అధికారంలో ఉండి కూడా మీరు యాక్టివ్గా పనిచేయడం లేదు, యాక్టివ్ రాజకీయాలు చేయడం లేదు, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటే మీరు నామమాత్రంగా అయినా స్పందించడం లేదు. అంటే జగన్ టార్గెట్గా విరుచుకుపడాలి అని అండ్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి జగన్ మీద. సో ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నాడో జనాలందరికీ చెప్పాలి. మీ పనితీరు మారకపోతే మీకు ఇదే లాస్ట్ ఛాన్సు, నేనైతే చూస్తూ ఊరుకోను, మీరు మారాలి అని. మీరు ఏ సమీక్ష సమావేశం అయినా పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు ఏ సమావేశం అయినా పెట్టండి, జగన్ ఫోబియా. మంత్రులను మీరు జగన్ మీద విమర్శించట్లేదు, జగన్ మీద మీరు మెతక వైఖరితో ఉన్నారు. ఎమ్మెల్యేలను మీరు జగన్ మీద విరుచుకుపడటం లేదు, జగన్తో మెతక వైఖరిలో ఉన్నారు. అంటే ఒక జగన్ ఫోబియా తీవ్రంగా వెంటాడుతూ ఉంది. ఇటువంటి సమావేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, కొందరు ఎమ్మెల్యేలు వస్తారు, జగన్ మీద విరుచుకుపడతారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి మార్కులు వస్తాయేమో అని. సో అదేంటో మనకు ఆశ్చర్యం. 24లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు ఉన్నా జగన్ మీద ఎట్లా విరుచుకుపడదాం, జగన్ మీద ఏం ప్రచారం చేద్దాం, జగన్ మీద ఏది వ్యతిరేకత జనాల్లోకి పంపిద్దాం, ఈ ఆలోచన తప్ప మనకున్నటువంటి అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధంగా వాడదాం అని చెప్పి అటువంటి నామమాత్రంగా అయినా వీళ్ళు ఆలోచిస్తున్నారో లేదో అర్థం కావడం లేదు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ గురించి జనానికి చెప్పండి, మనం చేస్తున్న అద్భుతాలు ఏందో అని చెప్పాలి. మామూలుగా అది పెట్టేసి జగన్ని టార్గెట్ చేయాలి, జగన్ మీద ఇట్లా చేయాలి, జగన్ అట్లా మీద చేయాలి, జగన్ మీద వాళ్ళు చేసే విమర్శలు తిప్పికొట్టాలి, జగన్ మీద ఇంకా తీవ్రంగా విరుచుకుపడాలి. ఏ సమావేశమైనా ఇదే పాటనా? నెక్స్ట్ 3 ఏళ్ళు ఇదేనా? ప్రతిదిగా పూర్తిగా రాజకీయమేనా? కనీసం ఒక ప్రభుత్వంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడైనా ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయో దాన్ని వివరించండి అని కూడా చెప్పకుండా బడ్జెట్ రోజు కూడా ఎమ్మెల్యేలతో సమావేశంలో జగన్ టార్గెట్ చేయమనేనా?